అండి తండ్రి లేని ముగ్గురు ఆడపిల్లల్ని క్షమించి వదిలేసేయండి అనేసి నేను వీడియో చేస్తే కొన్ని వేల మందిలో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారండి. కానీ కొన్ని పదుల మందిలో మాత్రం నెగిటివ్గా రెస్పాండ్ అయిన జాతిరత్నాలు అయితే ఉన్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అమ్మాయి చేసింది చాలా పెద్ద తప్పు, కానీ అమ్మాయి క్షమాపణ కూడా కోరింది. నేను కూడా అదే చెప్పాను. సో దాన్ని వదిలేసి వేరే విషయాలు పట్టించుకోండి అంటే ప్రపంచంలో చాలా తప్పులు జరుగుతున్నాయి, మరి మీరెందుకు వీడియో చేయట్లేదు అంటున్నారు. కానీ మీరైతే ఆ విషయాలకి అంత పెద్దగా ట్రోల్స్ చేయట్లేదు కదండి. అందుకే నాకు కూడా ఆ వీడియోలు చేయాల్సిన అవసరం అయితే రాలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అమ్మని యాక్సిడెంట్ చేసి చంపేసిన ఆ ఎమ్మెల్యే కూతురిని నువ్వు క్షమించి వదిలేస్తావా అంటున్నారు. ఈ మాట అన్న వాళ్ళకి కొంచెమైనా సిగ్గుండాలి అంటున్నాను. ఎందులోకి లాగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చిట్టి పికిల్స్ వాళ్ళు కనీసం ఆ ముగ్గురు ఆడపిల్లల పేర్లు కూడా నాకు తెలియదండి. ఫోన్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూనే వీడియోస్ అయితే వస్తున్నాయి. అమ్మాయి తప్పు చేసింది, కానీ క్షమాపణ అయితే కోరింది. ఆ ముగ్గురు ఆడపిల్లల వెనకాల ఒక తల్లి ఆవేదన ఉంటుంది. అది ఆలోచించి నేను వీడియో అయితే చేశానండి. కానీ దీంట్లోకి మా అమ్మ యాక్సిడెంట్ విషయాన్ని లాగి చాలా తప్పు చేస్తున్నారు. దీనికోసం నాకు పెద్ద వీడియోనే చేయాలని ఉంది. ఒక మాట అనడం ఎక్కడ, ఒక మనిషిని చంపడం ఎక్కడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.